Another big development news కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉద్దేశించి ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏమన్నారు, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. పంచాయతీ ఎన్నికల్లో మన మద్దతుదారులు సత్తా చాటారన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు ఆయన. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందంటున్నారు బీఆర్ఎస్ అధినేత. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేది అంటున్నారు ఆయన. రేవంత్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తుందంటున్నారు కేసీఆర్. నన్ను తిరుతూ అవమానించడమే ఈ ప్రభుత్వ విధానం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తోంది అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు గుప్పించారు. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది అంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించింది అంటూ చెప్పుకొచ్చారు. తమ హయాంలో రైతుల దగ్గరికి యూరియా వచ్చేది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. బీఆర్ఎస్ కీలక నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశానికి హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు కీలకమైన నేతలంతా కూడా అక్కడ ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా అక్కడ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, అలాగే సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మాజీ స్పీకర్ సురేష్తో పాటు మరికొంతమంది కీలక నేతలు, పొన్నం లక్ష్మయ్య, అలాగే మాజీ మంత్రులు అందరూ కూడా మనం చూడొచ్చు అక్కడ. సో ఏం జరుగుతోంది, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ వెళ్తున్నాయి, ఏమంటున్నారు ఆయన, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ భవన్ నుంచి అక్కడి నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి సందేశం కావచ్చు, ఎటువంటి సిగ్నల్స్ కావచ్చు పార్టీకి ఇస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మధు తెలంగాణ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, అక్కడ ఎటువంటి డైరెక్షన్స్ వెళ్తున్నాయి, ఎవరెవరు కీలకమైన భేటీలో ఉన్నారు, ఇంకా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ హాజరయ్యారు. అందరూ రెడీగా ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీకి సంబంధించినటువంటి మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ హాజరైన తర్వాత డైరెక్ట్గా కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. వచ్చి రాగానే కేసీఆర్ మైక్ అందుకున్నారు, డైరెక్ట్గా సమావేశాన్ని ప్రారంభించారు. కీలకంగా గత కొంతకాలంగా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసినటువంటి అంశాలపైన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండానే కేసీఆర్ ఈ ప్రారంభించారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాత్రమే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ విధానాలంటూ మాట్లాడారు. ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. కేవలం డైరెక్ట్గా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి విషయంలో కేవలం నన్నే టార్గెట్ చేస్తూ ఉంది, నా టార్గెట్గానే నన్ను టార్గెట్ చేస్తూనే రాజకీయం చేస్తూ ఉంది, కేవలం నన్ను అవమానపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండాగా కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో చాలా స్పష్టంగా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయబావుట ఎగరవేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, మనం బలపరిచినటువంటి వారంతా కూడా విజయం సాధించారు. దీనికంటే ఎక్కువగా ఒకవేళ పార్టీ జరిగితే అప్పుడు కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటనేటువంటిది బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ఇంకా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యూరియా కొరత కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూడా కాంగ్రెస్ వెనకంజ వేస్తూ ఉంది. వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. గత పాలనను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పాలనను కంపేర్ చేసుకుంటున్నారు జనాలు అనేటువంటి అంశాలను కేసీఆర్ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి భేటీ కొనసాగుతూ ఉంది. ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశం ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, నాయకులు, వీళ్ళంతా కీలకమైనటువంటి నాయకులు. మొత్తం దాదాపు 400 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం, పార్టీని నడిపించగలిగేటువంటి వాళ్ళు, నియోజకవర్గాల స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా ఈరోజు కేసీఆర్ హయాంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. చాలా అత్యంత కీలకమైనటువంటి ఉపన్యాసం కేసీఆర్ చేయబోతా ఉన్నారు. ఎజెండా నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. సంబంధించినటువంటి అంశంలో 45 టీఎంసీలకే
కేంద్ర విధానాలకు యాక్సెప్ట్ చేస్తూ ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల రేపు ఫ్యూచర్లో తెలంగాణలో రైతాంగానికి సాగునీరుకి తర్వాత తాగునీరుకి జనాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితికి తలొగ్గి ఈరోజు కాంగ్రెస్ ముందుగా అడుగు వేస్తూ ఉంది. మేమున్నప్పుడు అధికారంలో 90 టీఎంసీలకు సంబంధించి ఎక్కడ వెనకడుగు వేయలేదు, అదే మాపైన పట్టుబట్టున్నామా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలని కేసీఆర్ ప్రస్తావిస్తూ చివరి ఎజెండాగా ఈ పాలమూరు రంగారెడ్డి కృష్ణా గోదావరి నీటి పంపకాలకు సంబంధించిన అంశంపైన కేసీఆర్ చాలా సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఈ పార్టీ బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యుల మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా ప్రభుత్వం పైన ఎట్లా ప్రజా పోరాటం చేయాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలను తీసుకోవాలి పార్టీ అనేటువంటి దానిపైన మాట్లాడనున్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు హనీమూన్ పీరియడ్, కాంగ్రెస్కి 2 సంవత్సరాల వరకు సమయం ఇచ్చినట్టుగా ఇచ్చి ఇప్పుడు దీని తర్వాత పార్టీ ఎజెండా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాల ఆధారంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ అయినటువంటి ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, అంటే ఈ మీటింగ్ ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అండ్ ఈ మీటింగ్ కంక్లూషన్లో ఏమైనా ఉద్యమానికి కావచ్చు, లేకపోతే ఏమైనా పోరాటానికి పిలుపునిచ్చే అవకాశం ఉందా? నేరుగా కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తోందా? అంటే ఆ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుందా? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే కేసీఆర్ హనీమూన్ పీరియడ్ అని గతంలో చెప్పారు. గతంలో ఒకసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ హాజరైన సందర్భంలో డైరెక్ట్గా మీడియా పాయింట్కి వచ్చారు. కేసీఆర్ మీడియా పాయింట్కి మొదటిసారి వచ్చారు. ఆ టైంలో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ గురించి కాస్త ఒక 2 లైన్స్లో మాట్లాడి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన గ్రౌండ్లో కాంగ్రెస్ని చీల్చి చెండాడుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలో. సో ఈ హనీమూన్ పీరియడ్ ముగిసింది. మొన్న డిసెంబర్ 9కి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక 3 years పబ్లిక్ మ్యాండేట్ ఉంది. ఆ 3 yearsలో కూడా ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎలక్షన్ 3 ఉంటుంది. కాబట్టి ఈ 2 years లోపల కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల సంబంధించి ఇంకా కొన్ని చిన్న పెండింగులు ఉన్నాయి. 90% కంప్లీట్ అయ్యాయి, 10% పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి విధంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ స్ట్రైట్గా నన్ను టార్గెట్గా కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దాంతోపాటు నన్ను కావాలని కించపరిచేలా, అవమానించేలాగానే సంబంధించినటువంటి వారి పాలన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మరొక ఉద్యమానికి వేదిక ఈ నీటికి సంబంధించినటువంటి అన్యాయంపైనే కేసీఆర్ దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రోగ్రామ్ షెడ్యూల్ బహిరంగ సభలు 1 హైదరాబాదు, రంగారెడ్డి, పాలమూరు, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, హైదరాబాద్లో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనితో పాటు క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పార్టీ లైన్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశాలపైన వాటిని